ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి మానవుడు అలాగనే జీవరాశులన్నీ కూడా ఒకరినొకరు ప్రేమించేటువంటి విధంగా ఉన్నారనేసి ఈ ప్రత్యేకమైన సమయంలో మనం తెలుసుకొనబోతా ఉన్నాము. అయితే మనుషుల ప్రేమ వేరు, దేవుని యొక్క ప్రేమ వేరు. మనుషుడు కేవలము తన యొక్క స్వార్థం కోసం మాత్రమే ప్రేమిస్తాడు. మనుషుడు కేవలము తన యొక్క స్వప్రయోజనం కొరకే మనుషులను ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు. కానీ అదే మానవుల్లో ఉన్నటువంటి ప్రేమను, కొంతమంది యొక్క త్యాగాన్ని మనం గుర్తించగలిగినట్లయితే తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి స్వార్థము లేకుండా పిల్లలను ప్రేమిస్తూ ఉంటారు. పిల్లలు ఎలాంటి వారైనా కావచ్చు, వారు ఏ రకమైనటువంటి రంగు, రూపము, ఏ రకమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి వారైనప్పటికీ తల్లిదండ్రులు వారిని చాలా చక్కగా ప్రేమిస్తూ, వారిని ఆదరిస్తూ, వారిని ప్రయోజకులుగా చేయాలనేటువంటి విధానంలో ముందుకు కొనసాగుతూ ఉంటారు. అయితే ఈ తల్లిదండ్రులు కొంతకాలం పిల్లలను ప్రేమించి ఆ యొక్క పిల్లలను వదిలేసి, ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అయితే ప్రేమిన వాళ్ళరా, ఈ పిల్లలు పెద్దవారయ్యాక వేరొకరిని ప్రేమించటం ప్రారంభించి, ఆ అమ్మాయి కావచ్చు, యవనస్తులైనటువంటి అబ్బాయి కావచ్చు, వీరి యొక్క ప్రేమలో పడిపోయి నీవు లేకుండా నేను ఉండలేను, నీవు లేకుండా నేను బ్రతకలేను, నేను చూడకుండా ఉండలేను అని చెప్పేసి ఒకరినొకరు చాలా ఇష్టపూర్వకంగా ప్రేమిస్తున్నట్టు వారు ఒకరి ఎమ్మటి ఒకరు తిరుగుతూ ఉంటారు. అయితే ఈ నేటి ఆధునిక ప్రపంచంలో ఒక దగ్గర జరిగినటువంటి సంఘటన ఏంటంటే, 5 సంవత్సరాలుగా ప్రేమించుకున్నటువంటి ప్రేమికులు ఒకరోజు వారి యొక్క ప్రేమను వ్యక్తపరిచినప్పుడు వారి తల్లిదండ్రులు ఒప్పుకొనలేదు. కొద్ది రోజులు వారిని నిర్బంధించి ఆ ఇంట్లో ఉంచిన తర్వాత వారు ఒక స్పాట్లో కలుసుకొని, నీవు లేకుండా నేను ఉండలేను, నీవు లేకుంటే నేను చనిపోతాను అని చెప్పేసి ఒకరితో ఒకరు అనుకున్నారట. అనుకున్న తర్వాత ఏం జరిగిందని చూస్తే, వారు అనుకున్నారు, ఇప్పుడే కాదు, ఇప్పుడు మనం కలిసి బ్రతకలేకపోతున్నాం కాబట్టి కలిసి చచ్చిపోదాం అని చెప్పేసి వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వారిద్దరు కూడా అనుకున్నారు, ఇప్పుడే కాదు, మన సాయంకాలం ఒక సమయం పెట్టుకొని చనిపోదాం అనుకునేసి ఒక స్పాట్కి వారు ఆ స్పాట్ నుండి బయటికి వెళ్ళి కొద్దిసేపు కాలక్షేపం చేసి మరలా తిరిగి ఆ స్పాట్కి వచ్చారట. సాయంకాలానికి వచ్చేసరికి వారు అనుకున్నారు ఏమనంటే, ఇద్దరం ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఆ యొక్క ఎత్తైన పర్వతం నుండి కింద దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకొని ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి వారు ఒకరి చేయి ఒకరు పట్టుకొని 1 2 3 అన్నారు. కానీ ఎవ్వరు కూడా ముందు అడుగేసి దూకలేదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కొద్దిసేపు నిలబడిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందని చూస్తే, ఇప్పుడు ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం కాదు, కానీ చేతులు విడిచిపెట్టి ఎవరికి వారంగా దూకేద్దాం అని చెప్పేసి వారు దూకబోతా ఉంటే, ఈ యవనస్తుడైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సహోదరుడు, ఆయన ఆ యొక్క ఎత్తైన పర్వతం నుండి కిందికి దూకేశాడు. కానీ ఈ అమ్మాయి అనుకుందట, నేను లేకుంటే ఇతను బ్రతకలేడా అమాయకుడు అని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడి నుండి అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. కానీ అబ్బాయి కూడా ఏం చేశాడని చూస్తే, ఈ అబ్బాయి తన యొక్క నడుముకు పారాచూట్ కట్టుకుని ఆ ఎత్తైన పర్వతం నుండి కిందికి దూకి ఆ పారాచూట్ సహాయంతో ఆ యొక్క పర్వతంలో లోయలో పడిపోయి చనిపోకుండా అక్కడి నుండి ఆయన తప్పించబడి బయటికి వచ్చేసాడు. అంటే మానవుల్లో నిజమైనటువంటి ప్రేమ ఎక్కడున్నది, నిజమైనటువంటి ప్రేమ ఎక్కడుంది అని కనుక చూడగలిగితే, ఒకరినొకరు మోసం చేసుకునే విధానంలోనే ఉన్నది. ఒకరినొకరు నిజంగా ప్రేమించే ప్రేమికులు బహు కొద్ది మంది ఉండొచ్చు. కానీ వాస్తవానికి లోకంలో మనం చూస్తే నిజమైనటువంటి ప్రేమ చాలా కొద్ది మందిలో మాత్రమే ఉన్నదనేసి మనం చూడగలుగుతా ఉన్నాము. తల్లిదండ్రుల ప్రేమ వేరు, భార్యాభర్తల ప్రేమ వేరు, అన్నదమ్ముల ప్రేమ వేరు, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు, వీరందరి ప్రేమ వేరే వేరే విధంగా ఉన్నదనేసి ఈ ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క యవనస్తులు ప్రేమించుకుని ఏమంటారంటే, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను చనిపోతాను, నిన్ను చూడకుండా నేను బ్రతకలేను అని చెప్పేసి, నీవు లేకుండా నేను ఉండలేను అని పాటలు పాడుకుంటూ తిరిగేటువంటి ఈ యొక్క యవనస్తులు ఏం చేస్తా ఉన్నారని చూస్తే, ప్రియమైనటువంటి వాళ్ళరా,
వీరు ప్రేమించి పెద్దలను ఒప్పించి ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నువ్వు ఉంటే నేను ఉండలేను, నువ్వు ఉన్న ఇంట్లో నేను ఉండలేను, నువ్వు ఉండే ప్రాంతంలో నేను ఉండలేను, నీ ముఖం చూస్తూ నేను బ్రతకలేను అని చెప్పేసి అసహించుకునేటువంటి విధంగా వీరి ప్రేమలు మారిపోతా ఉన్నవి. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క లోక ప్రేమలు, మనుష్యుల ప్రేమలు వేరుగా ఉన్నవి. కానీ దేవుడు నిన్ను ప్రేమించి ఆయన ఏం చేస్తా ఉన్నాడని చూస్తే, ఆయన తన యొక్క పరలోకాన్ని వదిలేసి, పరలోక రాజ్యాన్ని వదిలేసి, పరలోక మహిమను వదిలేసి, పరలోకంలో ఉన్నటువంటి సకల సౌకర్యాలను వదిలేసి, పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మహామహుని యొక్క ఆ యొక్క సింహాసనం ఎదుట ఉండేటువంటి అవకాశాన్ని వదిలేసి, దేవునితో సమానునిగా ఉండేటువంటి అవకాశాన్ని ఆయన వదిలేసి, దేవదూతలు వేవేల కొలది దేవదూతలు, కోట్ల కొలది దేవదూతలు ఆయనకు పరిచారకులు ఉన్నప్పటికీ అదంతా కూడా, ఆ మహిమనంతా కూడా ఆయన వదిలేసి నీ కోసం, నా కోసం, నన్ను ఆయన ప్రేమించబట్టి ఆయన ఈ భూలోకానికి మానవునిలో మానవునిగా, రిక్తునిగా ఆయన నీ కొరకు, నా కొరకు దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు అని చూస్తే, ఆయన నన్ను తన వలె మార్చడానికి, తన వలె మార్చుకోవడానికి ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడని చూస్తే, నిన్ను తన పోలికలో, తన సారూప్యంలోనికి, తన యొక్క గుణాతిశయంలోనికి నన్ను మార్చుకోవడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దైవజనాంగమా, ఆయనకున్నటువంటి ఆ యొక్క సకల సౌకర్యాలను వదిలేసి నన్ను ప్రేమించి ఆయన ఎంతగా ప్రేమించాడని చూస్తే, ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ఈ లోకంలో ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టగలరా? ఎవరైనా మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించగలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని చూస్తే, ఈ లోకంలో నన్ను ప్రేమించి ప్రాణం పెట్టేవారు ఎవరు కూడా లేరు. మన కోసం ప్రాణం పెట్టగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని చూస్తే, కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఎందుకు ప్రాణం పెడతా ఉన్నాడని చూస్తే, తాను నన్ను తన పోలికలో సృజించి, తన పోలికలో నన్ను సృష్టించాడు కాబట్టి, తన పోలికలో నన్ను సృజించినటువంటి దేవుడు ఏం చేస్తా ఉన్నాడని చూస్తే, ఆయన ప్రాణము పెట్టునంతగా నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటా ఉన్నారు, ఏమనంటే, మనుష్యుల భాషలతో నేను మాట్లాడినను, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేకపోతే, నిజమైనటువంటి ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ, స్వార్థము లేనటువంటి ప్రేమ, డంబము లేనటువంటి ప్రేమ నీలో నాలో లేకపోతే, ప్రేమైనటువంటి వాళ్ళరా, మనము వ్యర్థులము. కనుక దేవుడు అంటా ఉన్నాడు, నా కుమారుడు, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, నీ హృదయము నాకిమ్ము, నీ హృదయంలో నాకు చోటివ్వు అని చెప్పేసి దేవుడు నన్ను కోరుతా ఉన్నాడు. నీ హృదయంలో చోటు ఇవ్వడానికి, దేవుని నీ హృదయంలో చేర్చుకోవడానికి నీవు సంసిద్ధుడుగా ఉన్నావా? సంసిద్ధుడిగా ఉండి దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వడానికి నువ్వు ఒకవేళ సిద్ధపడుతున్నట్లయితే, దేవునికి నీ హృదయంలో స్థానం ఇచ్చి, ప్రభువా నా హృదయంలోనికి రా, నా హృదయంలోనికి వచ్చి నన్ను నీ వలె మార్చమని చెప్పేసి నువ్వు ఒక్క నిమిషం కనుక ఆయనతో ఏకీభవించి ప్రార్థించగలిగినట్లయితే, దేవుడు నిన్ను తన పోలికలో మార్చడానికి, నీతో కలిసి ఆయన భోజనం చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ప్రభు కృప మీకు అందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.